ఆయన త్యాగము మన యొక్క జీవితానికి విడుదల, విమోచన. క్రీస్తు క్రయధనముగా చెల్లింపబడ్డాడు నీ కొరకు నా కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిలువ ఎవరికి పడితే వాళ్ళకి వేయరు. సిలువ ఎవరికి వేస్తారు అంటే దేవునికి మహిమ కలుగును గాక. సిలువ దేశ ద్రోహులకు, ఈ యొక్క దేవుని యొక్క దూషణ చేసే వాళ్ళకి, మళ్ళీ ఆ రాజ్యంలో ఒక చట్టం అంట. వాళ్ళు సిలువ వేసిందంటే వాళ్ళు చాలా హీనంగా చూస్తారంట. అసలు పశువుల కన్నా హీనంగా చూస్తారంట. సిలువ మరణానికి వీళ్ళు వచ్చిండ్రు అని అంటే వాళ్ళకి ఏ విలువ, ఏ ఆధిక్యత ఏది ఉండదంట. అటువంటి పరిస్థితిలోనే వాళ్ళకి సిలువ మరణం ప్రాప్తి చెందుతాడు. దేవుడికి ఇస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభు పాపం మెరుగని ప్రభు, పాపము చెయ్యని దేవాది దేవుడు పరలోకంలో నుంచి నీ కొరకు నా కొరకు భూమి మీదకి మనిషి కుమారుడుగా ప్రత్యక్షమై మరియ గర్భంలో సరిపోయి, హల్లెలూయా, ప్రపంచమంతటికి సరిపోయిన దేవుడు మరియ గర్భంలో సరిపోయి చాలిన దేవుడుగా నీకు నాకు భూమి మీదకి వచ్చి సిలువ బలియాగం అయ్యిండు, త్యాగం చేసిండు. త్యాగమూర్తి నీ కొరకు నా కొరకే ఈ త్యాగము. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఆయన ఒక మాట అంటాడు. ఏమని అంటే, దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులవుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపువాడు నాకు వెంబడింపని వాడు. దేవునికి స్తోత్రం. సిలువను ఎత్తుకొని రమ్మంటుంది. ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు కొరకు మన జీవితాలు తన ప్రాణమును దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకొనును. దేవుని యొక్క గొప్ప కృప, దేవుని యొక్క ఆధిక్యత నీ నా జీవితానికి. హల్లెలూయా. అందుకే యేసయ్య సిలువ మీదకి ఎక్కినంట. నన్ను విడిపించడానికి, నీ పరిస్థితులు నా పరిస్థితులు మార్చడానికి, నీ జీవితానికి నా జీవితానికి ఒక అర్థం రావడానికి, విలువలేని మన బ్రతుకులకు విలువైన ఆయన రక్తం చిందించి సిలువ బలియాగమే నీ కొరకు నా కొరకు జీవితాలని సరైన మార్గంలో నీ నా జీవితాలు నడవాలని ఆయన జీవితాన్ని బలియాగం చేసినంట. నిత్యత్వంలోనికి మనల్ని తీసుకొచ్చినంట. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిండు. సిలువ ద్వారా మనకు ప్రాప్తించింది. హల్లెలూయా. పరలోక రాజ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని నిర్ణయించుకొని ప్రభా తండ్రి నాయన యేసుక్రీస్తు ప్రభుని సిలువ బలియాగంకి పంపించి ప్రభా ధైర్యం ఇచ్చి నడిపించి ప్రతి శ్రమలో మీరు తోడుండి నడిపించినట్టు తండ్రి మమ్మల్ని కూడా ప్రభా ప్రతి ఆధిక్యతలో, ప్రతి బలహీనతల్లో మమ్మల్ని అందరినీ కూడా నా సిలువము ఎత్తుకొని నడిచే సామర్థ్యత భాగ్యము మా అందరి జీవితాల్లో విస్తరింపజేసి వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.